ఈ వీడియోలో మనం ఆహార పదార్థాల్లో మాంసకృత్తులు ఉన్నాయో లేదో ఎలా నిర్ధారించాలో ఒక పరీక్ష చేసి తెలుసుకుందాం. మాంసకృత్తులను ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటారు. మాంసకృత్తుల నిర్ధారణ పరీక్ష చేయడానికి మనకు ముఖ్యంగా 2 రసాయనాలు కావాలి. మొదటిది కాపర్ సల్ఫైడ్ ద్రావణం, రెండవది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించి, అలాగే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించి ఈ 2 ద్రావణాలను మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పరీక్ష కోసం 2 నమూనాలను తీసుకుందాం. ఒక పరీక్ష నాళికలో చక్కెర ద్రావణం షుగర్ సొల్యూషన్ని, మరొక దానిలో గుడ్డులోని తెల్ల సొన ఎగ్ వైట్ని తీసుకుందాం. ఇప్పుడు మనం మొదటగా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకొని ఒక డ్రాపర్ సహాయంతో ఈ 2 పరీక్ష నాళికల్లోనూ సమానంగా ఆ ద్రావణాన్ని వేద్దాం. మనం తీసుకున్న పదార్థాలు ఘన పదార్థాలు అయి ఉంటే వాటిని పొడి చేసి నీటిని కలిపి ముద్దగా చేస్తాం. కానీ ఇక్కడ మనం తీసుకున్న పదార్థాలు ద్రవ పదార్థాలు కాబట్టి నేరుగా రసాయనాలను కలుపుతున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ వేసిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్లను బాగా కదపాలి. అప్పుడే అది గుడ్డు సొనతో పూర్తిగా కలుస్తుంది. గుడ్డు తెల్ల సొన కొంచెం గాఢంగా ఉంటుంది కదా, కాబట్టి పూర్తిగా సోడియం హైడ్రాక్సైడ్ కలిసే వరకు మనం టెస్ట్ ట్యూబ్ను బాగా కదపాలి. అదేవిధంగా మనం చక్కెర ద్రావణం ఉన్న టెస్ట్ ట్యూబ్ని కూడా కదుపుదాం. ఇప్పుడు మనం రెండవ రసాయనం కాపర్ సల్ఫేట్ను తీసుకుందాం. ఈ రసాయనాన్ని కూడా మనం డ్రాపర్ సహాయంతో టెస్ట్ ట్యూబ్లలోకి వేద్దాం. కానీ కేవలం 2 లేదా 3 చుక్కల కాపర్ సల్ఫేట్ను మాత్రమే వేయాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. మనం కాపర్ సల్ఫేట్ రసాయనాన్ని వేసిన వెంటనే పరీక్ష నాళికను బాగా కదపాలి. ఇప్పుడు రంగులో వచ్చే మార్పును నిశితంగా గమనించండి. చూసారా, గుడ్డు తెల్లసొన ఉన్న ద్రావణం రంగు మారుతోంది కదా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కాపర్ సల్ఫేట్ ద్రావణం నీలి రంగులో ఉంది, కానీ ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ద్రావణం వంకాయ రంగులో ఉంది. ఇలా వంకాయ రంగులోకి మారిందంటే ఆ పదార్థంలో ప్రోటీన్లు ఉన్నాయని అర్థం, అంటే మాంసకృత్తులు ఉన్నాయని అర్థం. గుడ్డు తెల్లసొనలో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. మరి చక్కెర ద్రావణం సంగతి ఏంటి? ఇందులో కూడా మనం 2-3 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని వేసి టెస్ట్ ట్యూబ్ను బాగా కలపాలి. మనం ఎంత కలిపినా రంగులో ఎలాంటి మార్పు రాలేదు కదా. ఇది ఇంకా కాపర్ సల్ఫేట్ యొక్క నీలి రంగులోనే ఉంది. మనం ఇప్పుడు 3 ద్రావణాల రంగులను పోలిస్తే గుడ్డు తెల్ల సొన ద్రావణం వంకాయ రంగులో ఉంది, కాపర్ సల్ఫేట్ ద్రావణం నీలి రంగులో ఉంది, అలాగే చక్కెర ద్రావణం నీలి రంగులో ఉంది. అంటే చక్కెర ద్రావణం యొక్క రంగు మారలేదు, అది కాపర్ సల్ఫేట్ ఉన్న నీలి రంగు కన్నా కొంచెం తక్కువ గాఢత ఉన్న రంగులో ఉంది. అదే తెల్ల గుడ్డు సొన ద్రావణం రంగును పరిశీలిస్తే అది కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు కన్నా పూర్తి భిన్నమైన వంకాయ రంగులో ఉంది. అంటే ఈ ద్రావణం మాంసకృత్తుల్ని కలిగి ఉంది, కానీ చక్కెర ద్రావణంలో మాంసకృత్తులు లేవు. ఈ ప్రయోగం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఆహార పదార్థాల్లో కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ వేసినప్పుడు అది వంకాయ రంగులోకి మారితే అందులో మాంసకృత్తులు ఉన్నాయని నిర్ధారించవచ్చు. మీరు ఇప్పుడు మాంసకృత్తుల నిర్ధారణ పరీక్ష ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా మీ పాఠశాలలో ఈ ప్రయోగాన్ని చేసి చూడండి.